లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా నా తండ్రి, నువ్వు అద్భుతమైన రీతిగా తయారు చేసిన నాయనా ప్రభా నీ దూతల గురించి కొన్ని సత్యాలు, కొన్ని మర్మాలు మేము నేర్చుకుంటుండగా మాతో మాట్లాడమని ప్రభా, మరి దూతలు ఏ రీతిగా ప్రభా నా తండ్రి నీకు పరిచర్య చేశారో, మరి మా కోసం ఎలా నిలబడబోతున్నారో వాటి గురించిన సత్యాలు మాకు నేర్పించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన తేడి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము ఏంటి అంటే మరి దూతల గురించి అండి. దేవుని దూతల గురించి కొన్ని సత్యాలు మరి ఈరోజు దేవాది దేవుడు మరి నా ద్వారా మీతో చెప్పమని చెప్తున్నాడండి. అంటే నేనేమంటున్నానంటే దూతల గురించి, అంటే దేవుని దూతలు ఏంజెల్స్ అంటారు కదా, మరి ఆ ఏంజెల్స్ ఎలా ఉన్నారు, ఎలాంటి వారు, మరి వారి గురించి నేను ఎంత ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు, కానీ చాలా కొద్దిగా క్లుప్తంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. అవును, ఎందుకంటే అసలు దూతల గురించి, దేవుని దూతల గురించి చెప్పడానికి సమయం సరిపోదు ఈ కొద్ది సమయం అయితే. కానీ దేవాది దేవుడు మనకిచ్చిన ఈ కొద్ది సమయాన్ని, మరి కొంతమంది అయితే నూతనంగా రక్షణలోకి వచ్చి ఉంటుండొచ్చు, మరి కొంతమందికి అసలు తెలియకపోవచ్చు, అసలు దూతలు అంటే ఏంటి అని తెలియకపోవచ్చు. మరి అలాగనే మరి కొంతమంది భయపడతారు, మరి కొంతమందికి అయితే దేవుడి దర్శనం కనిపిస్తాడంట, మరి దూతలు కనిపిస్తారంట. ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దూతలు వారికి కనిపిస్తారంట. మరి వారికి ఏదన్నా అనుమానాలు ఉంటే మరి దేవాది దేవుడు ఈరోజు వారికి మరి కొన్ని విషయాల ద్వారా సత్యాలు బోధించును గాక. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఈ దూతలు ఎవరు అంటే దేవుని దూతలు, ఏంజెల్స్. నేను ఎవరి గురించి అంటే ప్రత్యేకంగా ఓన్లీ దేవుని దూతల గురించి, దేవుడు ఏర్పాటు చేసిన దూతల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. అవును, ఆది అందు దేవుడు మరి తన సృష్టిని సృష్టించక మునుపు మరి మొట్టమొదటిగా సృష్టించబడిన జ్ఞానాన్ని తను ఆధారం చేసుకొని మరి దేవాది దేవుడు పలకగానే మరి అన్నీ కూడా జరిగినాయంట. వెలుగు కమ్మనగానే వెలుగయ్యాయి, వెలుగు వచ్చిందండి. మరి సూర్యచంద్రులు మరి వాటిని పలకగానే మరి అవి తయారు చేయడం జరిగింది. మరి సృష్టి వెంటనే మరి ఆ పలుకులు జరుగుతుండగా మరి ఈ దూతల్ని ఎప్పుడు దేవుడు తయారు చేశాడు, ఏ రీతిగా తయారు చేశాడు అంటే మళ్ళీ బైబిల్ ప్రకారంగా అయితే రాయబడలేదు. కానీ మరి ఆ బైబిల్ జ్ఞానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనకు తెలుస్తున్న సత్యం ఏంటంటే మరి దేవాది దేవుడు మరి ఏ రీతిగా ఆది నుండి ఉన్నాడో అలాగనే మరి దేవునితో పాటుగా దేవుని దూతలు కూడా ఆది నుండి అంతం వరకు ఉన్నట్టుగా మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మరి అందులో ఉన్న కొన్ని సత్యాల ద్వారా మనకి మరి రూఢీపరచబడుతుందండి. అవును, మరి మొట్టమొదటగా మరి దేవాది దేవుడు మరి దూతల్ని ఏ రీతిగా ఎలా తయారు చేశాడో తెలియదు. కానీ మరి దేవాది దేవుని నామంలో మరి ఎప్పుడైతే మొట్టమొదటిగా ఆదాము అవ్వను మరి సృష్టించిన తర్వాత మరి అక్కడ చూసినప్పుడు మరి నిజంగా ఆ ఆదాము అవ్వలు తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు మరి జీవ వృక్షాన్ని మరి కాపాడడానికి దేవాది దేవుడు తన దూతల్ని, తన ప్రధాన దూతల్ని మరి అక్కడ కాపలిగా కూడా పెట్టినట్టుగా మనకు తెలుస్తుందండి. అంటే వారి మొట్టమొదటి క్రియ అనేది, వాళ్ళు చేసిన మొదటి పరిచర్య, దేవునికి హుసము చేసిన మొట్టమొదటి పరిచర్య అనేది బైబిల్లో ఎక్కడ రికార్డ్ చేయబడిందంటే ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత, హల్లెలూయా, మరి వారు ఎప్పుడైతే ఏదేమనే తోట నుండి మరి దేవాది దేవుడు వారిని బయటకి పంపించడం జరిగిందో, మరి ఆ ఏదాను వనంలో ఉన్న జీవవృక్షం అనే ఆ చెట్టుని కావలి కాయడానికి మరి అగ్ని ప్రాకారంగా పెడుతున్న ఆ దూతలతో పాటుగా పెట్టి ఉన్నాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూసిన తర్వాత మరి ఇంకొక అంశంలోనికి వెళ్తే మరి ఆ తర్వాత అబ్రహాంని పిలిచాడు, సారమ్మని దేవాది దేవుడు పిలిచాడు. మరి వారితో కూడా పరిచర్య చేసినప్పుడు మరి ఆది కాండము 18వ అధ్యాయంలో కూడా రాయబడతా ఉంది. అక్కడ కూడా ఏంటంటే మరి వాళ్ళు విజిట్ చేశారు. మరి 3 వస్తారటండి. అందును బట్టి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. మరి 3 వస్తారటండి. అక్కడ దేవుడితో పాటుగా మరి దేవాది దేవుడు తనతో పాటుగా మరి ఇంకొక 2 వ్యక్తులను కూడా తీసుకుని వస్తారు. మరి ఆ 2 వ్యక్తులు ఎవరో కాదు, మరి వారు ఇద్దరు కూడా దేవుని దూతలుగా ఉంటారు. మరి అవును, అబ్రహాము సారమ్మ అయితే చూడలేదు, కానీ అబ్రహాము చూసి వారిని ఆహ్వానించిన తర్వాత వారికి మరి భోజనం ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత మరి 2 దూతలైతే ముందుగా వెళ్ళిపోతూ ఉంటారు. మరి దేవాది దేవుడైతే అక్కడ సంభాషిస్తూ ఉంటాడు. మరి ఆ దూతలు కూడా ఎక్కడికి వెళ్తారు అనేది చూస్తే మరి వారు సోదమ గొమొరాకి వెళ్ళి అక్కడ ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తారండి. కానీ దేవుని ఆజ్ఞ మేరకి, అంటే అబ్రహాం గారు లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి మరి లోతు కోసం విజ్ఞాపన చేసినప్పుడు మరి ఆ దేవాది దేవుడు ప్రార్థన విని మరి ఈ దూతలకి చెప్పిన మాట ఏంటంటే లోతును తన కుటుంబాన్ని కాపాడమని చెప్పినప్పుడు
అద్భుతమైన రీతిగా నిజం చెప్పాలంటే ఆ సందర్భంలో వాళ్ళిద్దరు దూతలు అక్కడ లేరు. కానీ మరి అక్కడ జరిగింది ఏంటంటే ఈ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట, అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, లోతును క్షమించాలి, కాపాడాలి అనే మాటని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ దూతలు మరి నిజంగానే దేవుని స్వరాన్ని విని ఆ లోతుని తన కుటుంబాన్ని కాపాడగలిగారండి. మరి కాపాడారు కూడా. సరే, ఆ తర్వాత అయితే లోతు తన సొంత ఆలోచనని బట్టి, తన సొంత క్రియల్ని బట్టి తప్పు చేసి పడిపోయాడు, మరి నాశనం అయిపోయాడు. కానీ మొట్టమొదటకైతే మరి దేవాది దేవుడు అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి తన దూతల ద్వారా లోతుని మరి తన కుటుంబాన్ని కాపాడినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ రీతిగా మరి మొట్టమొదటి అధ్యాయంలోనే, ఆది కాండంలోనే 2 సందర్భంలో, అటు మొదట ఆదాము అవ్వ విషయంలోనూ, అలాగనే మరి అబ్రహాం సారా దగ్గర కూడా మరి ఈ దూతలు పరిచర్య చేసినట్టుగా, మరి దేవునితో పాటుగా ఉన్నట్టుగా మరి వారు చేసిన కార్యాలు, విమోచన కార్యాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయండి. మరి ఇంకా ముందుకెళ్ళినప్పుడు మరి ఏలియా విషయం గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే, మరి నేను ఒక్కొక్కరి అంటే మన బైబిల్ గ్రంథంలో ఈ దూతలు ఎక్కడెక్కడ పని చేశారు, ఎలా మరి దేవాది దేవుడు వారిని వాడుకున్నాడు, ఇప్పుడు మన జీవితంలో హల్లెలూయా మన జీవితంలో ఎలా వాడబోతున్నారు అనేది పోల్చుకున్నట్లయితే మరి ఈ అంశాల్లోనికి వెళ్తే మరి ఏలియా గురించి మనం మాట్లాడుకుందాం. ఏలియా అనే వ్యక్తి మరి నిజమే అగ్నిని మరి కిందికి తీసుకురావడానికి కారకుడయ్యాడటండి. మరి అన్య దేవతల మధ్యలో మరి వారు పూజిస్తుండగా ఇదిగో మానా దేవుడే, దేవాది దేవుడే, గొప్ప దేవుడు అని చెప్తూ మరి ఆయన నిలబడినప్పుడు మరి అగ్నినే కిందికి దిగివచ్చి మరి అక్కడ ఉన్న కట్టలన్నింటినీ కాల్చివేసినట్టుగా కూడా మనకి తెలుసు. అంత గొప్ప కార్యం చేసి, అంటే దేవుని అగ్నిని కిందికి తీసుకొచ్చిన తర్వాత మరి నిలబడాల్సిన ఈ ఏలియా అనుకోని రీతిగా జెజబెల్ స్పిరిట్ ద్వారా, అంటే జెజబెల్ ద్వారా బెదిరించబడి తన మరణ పరిస్థితిని బట్టి, అంటే ఇగో నన్ను చంపడానికి వస్తున్నారు, ఇంకా నేను ఎవరి కోసం బతకాలి అనే ఒక వేదనకి గురైపోయి బాధతో, దుఃఖముతో, మనోవేదన భరించలేక నేను ఒక్కడనే ఉన్నాను అపోహతో మరి ఎక్కడికో పారిపోవడండి. దేవుని నుండి దూరంగా పారిపోతున్న సమయంలో అప్పుడు దేవాది దేవుడు ఒక దూతను పంపించి తనకి రెస్ట్ ఇస్తూ, హల్లెలూయా అంటే తను పడుకుంటున్నాడు, ఒక దగ్గర పడుకుంటున్నాడు. వెంటనే మరి అక్కడ దూత వచ్చి లేపి తట్టి ఏం చెప్తుంది తెలుసా, ఇదిగో తిను అని చెప్పేసి ఆహారాన్ని, నీటిని మరి అక్కడ ఇస్తున్నట్టుగా. మరి అంత మాత్రమే కాదు, కొన్ని రోజుల పాటు, అంటే 40 దినాల పాటుగా ప్రతి దినము అలా తను రావడం, దూత రావడం, తనని లేపడం, ఆహారం ఇవ్వడం, మళ్ళీ తను తిన్న తర్వాత వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూనే కొన్ని రోజులు ఉంటుండగా ఆ తర్వాత ఎప్పుడైతే ఏలియాని దేవాది దేవుడు బలపరిచాడో, ధైర్యపరిచాడో చెప్తున్నాడు, ఇదిగో నువ్వొక్కడివే లేవు, కానీ ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, ఇంకా చాలా మంది నా నామంలో నా కోసం నిలబడి ఇదిగో విగ్రహారాధన జోలికి వెళ్లకుండా నిలబడేవారు ఇంకా చాలా మంది ఉన్నారు, వారితో పాటుగా నువ్వు కూడా ఉన్నావు, కాబట్టి ఇదిగో నీ పని ఇంకా ఉంది, ఇంకా నువ్వు చాలా ప్రయాణం చేయవలసింది, ఇంకా నీ వలన ఇంకా ఎన్నో కార్యాలు నేను చేయాలనుకుంటున్నానని చెప్పేసి మరి దేవాది దేవుడు మాట్లాడినప్పుడు నిజమే మాట్లాడడం మాత్రమే కాదు, తన దూత ద్వారా మరి దేవాది దేవుడు మరి ఈ బిడ్డని మరి ఏలియా గారిని బలపరిచినట్టుగా కూడా అక్కడ రాయబడిందండి. మరి ఇంకొక విషయానికి వెళ్దాం. మరి దానియేలు గురించి మనకి తెలుసు. మరి దానియేలు అనగానే మరి బుక్ ఆఫ్ ఏంజల్స్ అంటారండి కొంతమంది. నేను కూడా అలాగే అనుకుంటాను. ఏంజల్స్ గురించి ఎక్కువగా నువ్వు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి దేవుని దూతలు ఎలా మనకు పరిచర్య చేస్తారంటే, మనకి ఎలా పని చేస్తారు, మన కోసం ఎలా వాళ్ళు నిలబడతారు అనే విషయాలు తెలుసుకోవాలంటే మరి ముఖ్యంగా మీరు దానియేలు గ్రంథాన్ని ఎక్కువసార్లు ధ్యానించండి. 1 కాదు 2 కాదు, మరి ఎన్నో సందర్భాలలో అక్కడ మరి దేవాది దేవుడు ద్వారా మరి దేవుడే చాలా మరి దిగి రాలేదు ఆ సమయంలో, కానీ తన దూతల్ని, అంటే బలమైన దూతల్ని, తన దగ్గరున్న దూతల్ని, ఇదిగో గాబ్రియల్ దూతని, ఇగో మిఖాయేల్ దూతని మరి పంపించి మరి అక్కడ దానియేలుని బలపరిచినట్టుగా, కాపాడినట్టుగా. అంత మాత్రమే కాదు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో పడివేయినప్పుడు కూడా హల్లెలూయా. చూడండి, నేను ఒక్కొక్క సందర్భం గురించి మాట్లాడుతున్నప్పుడు వీరందరూ కూడా మరి ఏ వ్యక్తి కూడా మరి వాళ్ళు అన్యులు కాదండి. హల్లెలూయా. వాళ్ళెవరూ కూడా దేవునిని తెలియని వారు మాత్రం కాదు, వారు దేవుని తెలిసిన వారే, దేవుని నామంలో నిలబడుతున్న వారే, దేవుని కోసం ప్రయాసపడుతున్న వారే. ఇదిగో వారికి కష్ట శోధన వేదనలు వచ్చినప్పుడు హల్లెలూయా, ఇదిగో ఏలియా పడిపోయినప్పుడు బలపరచడానికి వచ్చింది దేవుని దూత అండి. ఇదిగో చూడండి, మరి అబ్రహాం గారు కూడా అలా నీరసించి ఇంకెప్పుడు నాకు సంతానం వస్తుంది, ఆ సంతానం ఎప్పుడు ఇస్తాడు దేవుడు, వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నానన్నప్పుడు వచ్చినప్పుడు బలపరిచినాడు. మరి అంత మాత్రమే కాదు, లోతును కాపాడినాడు దేవదూతనే అండి. హల్లెలూయా. ఇంకా మరి ఇంకొక విషయంలోనికి వెళ్ళిపోతే మరి ఇక్కడ మనం ఆలోచిస్తుంటే షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఇదిగో దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడి మరి అగ్నిగుండంలో పడడానికి కూడా సిద్ధపడి పడిపోయినప్పుడు కూడా వారు మరి విగ్రహారాధనలోకి వెళ్ళలేదు, కానీ మరి దేవాది దేవుడు తప్పిస్తాడని నిలబడ్డారు, అగ్నిలో దూకారండి. కానీ అప్పుడు దేవాది దేవుడు కూడా ఒక దూతని, అంటే తన దూతనే పంపించినట్టుగా కూడా బైబిల్ గ్రంథం చెప్తుంది. అవును, మరి దూత రూపంలో వచ్చాడే దేవాది దేవుడే కావచ్చు, లేకపోతే దూతనే వచ్చారో తెలియదు, కానీ అక్కడ 4వ వ్యక్తిగా మాత్రం దేవుని దూత దర్శనమయ్యిందండి. అందును బట్టి మహిమ కలుగును గాక.
వారిని ఎంతగా ప్రొటెక్ట్ చేసిందంటే ఆ అగ్ని వాసన కానీ అంటే ఆ పొగ వాసన కూడా వారి ఒంటి మీద కానరాలేదంట, వారి శరీరం ఏది కాలలేదంట, మరి ఏ రకంగానూ వారి కొంచెం కూడా గాయం అనేది కలగకుండా మరి ఆ ఒక్క దూతనే వచ్చి మా ముగ్గురిని ఆ అగ్నిలో కాపాడిందటండి. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా మరి దానియేలు గ్రంథంలో మరి అక్కడ దానియేలు గారిని మరి సింహపు బోనులో వేసినప్పుడు కూడా మరి దూతలు ఎలా అంటే ఆ సింహాలనే నోటిని కూడా మూసేసాయని చెప్పేసి అక్కడ దానియేలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతే కదండి, మరి ఏ రీతిగా అది మామూలు విషయం కాదు. సరే ఈ అగ్నిగుండంలో అంటే దేవుడే వచ్చాడే అనుకుందాం, కానీ ఒక్కసారి ఆలోచించేస్తే అక్కడ దానియేలు గ్రంథంలో అక్కడ ఆ వచనాలు చూసినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నాడు దానియేలు గారు. ఏమంటున్నాడు అంటే ఇదిగో రాత్రంతా కూడా దేవుని దూతలు వచ్చి ఈ సింహాల నోటిని మూసేశారటండి. అంటే ఎంత శక్తి కలిగిన వారు దేవుని దూతలు. ఈ దూతలకి ఎంత శక్తి ఉందంటే సింహాల నోటిని కూడా కంప్లీట్గా మూసేసినట్టుగా. హల్లెలూయా, అందును బట్టి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం వరకు కూడా ఆ వాటి నోటిని అలా కట్టేసినట్టుగా ఆ తర్వాత చూస్తే ఉదయకాల సమయంలో మరి ఎప్పుడైతే ఆ దూతలు వెళ్ళిపోయారో మరి వేరే వారిని దానియేలు బదులుగా అక్కడ వేసినప్పుడు వెంచన సింహాలు మరి వారందరినీ తినేసేసినట్టుగా కూడా మనకి బైబిల్ చెప్తుంది. చూడండి, దూతలు చేస్తున్న కార్యాలు అవును ఎవరి కోసం చేస్తున్నారంటే ఆయన నామంలో నిలబడిన వారి కోసం, ఆయన కొరకు ఎవరి కోసం అని దేవాది దేవుని కోసం సాక్షిగా నిలబడుతున్న వారి కోసం చూస్తున్న సాక్ష్యాలు. మరి ఇంకొక మోసగాడి గురించి విందామా? ఇదిగో యాకోబు అనేవాడు. ఎవరండి? మరి ఇజ్రాయిల్గా మారబడక ముందుగా జీవిస్తున్న యాకోబు, మరి మోసగాడైన యాకోబు కూడా తను మరి పారిపోతున్నాడు. ఎక్కడ నుండి? మరి తన అన్న నుండి పారిపోతున్నాడు, తల్లిదండ్రుల నుండి పారిపోతూ వేరే దేశానికి వెళ్తుండగా మరి ఒక దగ్గర మరి ఒక రాయిని తలకిందుగా పెట్టుకొని పడుకున్నాడటండి. మరి అంత మాత్రమే కాదు, ఆ రాత్రి వేళ సమయంలో తను ఒక దర్శనాన్ని చూశాడు. ఎలాంటి దర్శనం చూశాడంటే మరి ఒక పరలోక దర్శనాన్ని చూశాడు. ఎక్కడ అండి? ఒక స్థలంలో తను మామూలుగా నిద్రపోతున్నాడు, అలా వెళ్ళిపోతూ తన ప్రయాణం మరి పారిపోతున్నాడు. ఎక్కడి నుండి? అన్న నుండి, మరణం అనే ముళ్ళు నుండి పారిపోతుంటుండగా మరి ఎక్కడ అన్న వచ్చి చంపుతాడు అని పారిపోతుండగా అక్కడ ఒక రాత్రి వేళ సమయంలో తను నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రిస్తున్న సమయంలో మరి తనైతే అనుకోలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని వైపు చూడలేదండి. జాగ్రత్త, ఇతను మోసగాడండి, దేవునితో ఇంకా నిజమైన సంబంధం అనేది లేదు, నిజమైన దేవుడు అంటే ఎవరో తనతో ఇంకా పూర్తిగా తెలుసుకునే సమయంలో దేవాది దేవుడు తనకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. అది కూడా కళ రూపంలో ఇచ్చాడండి. ఆ కళలో ఉన్నది ఏంటి అంటే మరి దూతలంట, హల్లెలూయా, దేవుని దూతలంట మరి మెట్లలాగా ఉన్న ఆ స్థలంలో మెట్లు కనిపించాయంట. ఒక్కొక్క మెట్టు మరి ఎక్కుతున్నాయంట దూతలు, మరి అలాగే దిగుతున్నాయంట. హల్లెలూయా, ద ఏంజెల్స్ ఆర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని చెప్పేసి అక్కడ రాయబడింది. అంటే దూతలు ఎక్కుతూ దిగుతున్నారు. మరి ఆ దూతల్ని మరి అక్కడ చూడడం మాత్రమే కాదు, ఆ పైన మరి ఎక్కడికి ఎక్కుతున్నారు అంటే పైన సింహాసనం దగ్గరికి ఎక్కుతున్నాయంట. మరి ఆ సింహాసనం మీద చూస్తే దేవాది దేవుడు ఉన్నాడు. ఆ దేవాది దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న మాట ఏంది? భయపడకు, ఇదిగో నేను ఈ స్థలానికి నిన్ను మరలా తీసుకొస్తాను, ఇదిగో నీకు తోడై ఉంటాను, ఇదిగో నీ తండ్రికి తోడుగా ఉన్నట్టుగా, ఇదిగో నీ అబ్రహాముకి ఇస్సాకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఇదంతా ఇక్కడ ఉంటుంది అంటే మరి ఆది కాండంలోనే ఉంటుందండి. ఇది కూడా ఆది కాండం 28వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే దేవాది దేవుడు అంత బలాన్ని శక్తిని ఇచ్చిన తర్వాత నేను లేచిన తర్వాత అమ్మో ఇక్కడ దేవాది దేవుడు ఉన్నాడు, ఇది దేవుని స్థలం కాకత ఇంకొకటి కాదు, ఇది దేవుని మందిర స్థలంగా మరి ఆయన బేతేల్ అనే పేరు పెట్టిన స్థలం అండి. మరి అక్కడ కూడా ఆయన చూసిందల్లా దేవుని కంటే దేవుని స్వరం అయితే కలలో విన్నాడు, మరి దేవుని దూతల్ని కూడా ఆయన చూశాడు. అంటే దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దూతలు ఖచ్చితంగా ఉంటారండి. అవును, ఈ దూతలు ఏం చేస్తాయి తెలుసా? నిజం చెప్పాలంటే నా ప్రార్థనని ఆలకించి మరి మనకి జవాబు ఇవ్వడానికి అవి ప్రయాసపడతాయటండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. నిజమే, దానియేలు గారు మరి నిజమే అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే దర్శనాలు చూస్తున్నారు, దర్శన వరం ఉంది ఆయనకి. నిజమే, దర్శన వరం ఎంతగా ఉంది అంటే మరి ఇంకొకరి రాజు కళలో నెబుకద్నెజర్కి వచ్చిన కళని కూడా తను గ్రహించి అంటే తెలుసుకొని మరి దాని భావాన్ని కూడా చెప్పగలిగినంత గొప్ప అభిషేకం కలిగిన దానియేలు గారికి మరి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఏంటంటే తనకి మరి ఎలా అంటే బాధ, వేదన, దుఃఖం కలిగించేస్తుంది, అర్థం కావట్లేదు. ఆ సమయంలో తను 21 రోజులు ఉపవాస ప్రార్థనలాగా మరి తనకు తను సపరేట్ చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవాది దేవుడైతే జవాబు ఇవ్వలేదు, కానీ ఒక దూత ద్వారా జవాబు ఇచ్చినట్టుగా మరి ఆ దూత వచ్చి 24వ దినమున చూడండి 21 రోజులైన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కానీ 24వ దినమున హల్లెలూయా దూత వచ్చి
గాబ్రియెల్ దూత అండి. హల్లెలూయా. మరి దేవునికి దగ్గరగా ఉన్న గాబ్రియెల్ దూత వచ్చి ఏం చెప్తున్నాడు అంటే అక్కడ, ఇదిగో నేనైతే మొదటి దినమే దేవుని దగ్గర నుండి మరి నీ కోసం పంపబడిన ఆ జవాబును తీసుకొని నేను వస్తున్నాను, కానీ ఇదిగో శత్రువైన ఇంకొక దూత అంటే సాతాను దూత అండి. హల్లెలూయా. సాతాను దూత నాకు మరి ఆ వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఇదిగో నేను ఫైటింగ్ చేయడం జరిగింది, యుద్ధం చేయడం జరిగింది. ఆ సమయంలో మరి మిఖాయేలు దూత వచ్చి నాకు సహాయం చేశాడు. చూడండి, ఇక్కడ ఒక దూత దిగి వస్తుంటుండగా అంటే సమాధానము మరి దానియేలు గారి కోసం తీసుకొస్తుంటుండగా, మరి శత్రువైన ఇంకొక సాతాను మరి తనతో యుద్ధము చేస్తుండగా, మరి ఆ జవాబు అయితే ఖచ్చితంగా తన దగ్గరికి రావాలి. కాబట్టి మరి ఎవరు సహాయకులుగా వచ్చారంటే ఇంకొక దూత సహాయకుడిగా వచ్చాడు. ఆయన మిఖాయేలు దూత అంటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ మిఖాయేలు దూత మరి గాబ్రియెల్ దూతకి సహాయం చేసినప్పుడు తను వచ్చి మరి ఆటంకాలను ఛేదించుకొని వచ్చి దానియేలు గారికి మరి జవాబు ఇచ్చినట్టుగా, మరి ఆ పరలోక దర్శనాల గురించి హల్లెలూయా మరి జవాబు ఇచ్చినట్టుగా, మరి ఆ తర్వాత దానియేలు గారు నెమ్మది పొందుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలుస్తుంది. అవునండి, నేను అన్ని క్లుప్తంగా నేను చెప్తున్నాను. మరి నేను చెప్పడం ఏంటంటే దానియేలు గురించి నేను ఆల్రెడీ దానియేలు ప్రేయర్ అనే వాక్యంలో మరి ఇవన్నీ విషయాలు క్లియర్గా చెప్పాను. కానీ ఈరోజు కేవలం మన అంశం దూతల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి మరి దూతల విషయంలో మనం ఏ రీతిగా మనం ఎలా వారి దగ్గర నుండి మన దీవెనలు పొందుకోగలం, అంటే మనం వారిని ఎట్లా మనం వాడుకోగాలి అనే విషయాల గురించి చెప్తూ ఇవన్నీ వారి పట్ల చేసిన ఈ దూతలు మన పట్ల చేయలేవా? ఇదిగో మన జీవితంలో ఉన్న సమస్యలకి, ఇబ్బందులకి, ఇరుకులకి అవి జవాబు తీసుకురాలేవా అనుకుంటున్నారా? మీరు ఆలోచిస్తున్నారా? మరి ఏ రీతిగా అని మీరు ఆలోచిస్తే ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలన్నీ కూడా మరి కేవలం నూతన నిబంధన నుండి కావు, కానీ మరి అన్నీ కూడా పాత నిబంధనల నుండి నేను మాట్లాడుతున్నానండి. మరి ఐజయా 6వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా మరి తను కూడా పరలోక దర్శనాన్ని చూసినప్పుడు ఇదిగో తన నాలుకను కాల్చింది కూడా ఒక దూత. మరి ఆ పరలోకంలో ఉన్న అగ్గిని తీసుకొచ్చి మరి ఆ నాలుకని కాల్చింది కూడా మరి దూత అండి, దేవుని దూత. హల్లెలూయా. ఎజెకియెల్ గారు కూడా దర్శనాన్ని చూశాడు. మరి ఆ గొప్ప దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని, దేవుని మహిమని చూస్తున్నప్పుడు కూడా తను చూస్తుందల్లా కూడా మరి దూతల్నే అండి. హల్లెలూయా. మరి దూతల సమూహం అనేది ఎప్పుడు కూడా మరి దేవుని దూతల సమూహం ఎప్పుడు కూడా మరి దేవునితో పాటుగానే ఉంటుందటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా మంది అంటారు, ఇదిగో నేను దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాను అనేవాళ్ళు చాలా మంది దూతల్ని చూసారటండి. మరి నిజంగా చెప్తున్నారు, ఈరోజు మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను, నేను దేవుణ్ణి ఇంతవరకు చూడలేదు, నేను ఇంతవరకు మరి దూతల్ని కూడా చూడలేదు, కానీ అలా చూసిన వాళ్ళు ధన్యులని నేను ఒప్పుకుంటున్నాను. నిజమే. మరి ఆ గొప్ప దర్శన భాగ్యము కలగాలని నేను కూడా ఆశ కలిగి ఉంటుండగా దేవాది దేవుడు మనకు కూడా ఆ దూతల్ని చూపించును కాక. ఎందుకంటే వారు మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో మీకు ఆల్రెడీ పంచుకున్నాను. సెప్టెంబర్ మాసంలో నాకు ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయినప్పుడు నిజం చెప్పాలంటే చిన్న దెబ్బ కూడా తగలకుండా మరి నన్ను ఎట్లా కాపాడగలిగిందో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు, కానీ దూతల్ని ఆ రోజు నేను అనుభవించానండి. ఆయన దూతలే నన్ను కాపాడి ఉన్నారని నాకు అర్థమైందండి. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. నేను ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పాదములకు రాయి తగలకుండా నేను కాపాడడానికి ఇదిగో నేను దూతలను పెట్టి ఉన్నాను అన్నప్పుడు, దేవా మరి ఆ దూతలు నాకున్నారు కదా, మరి నాకు ఎందుకు సమస్య వచ్చిందని నేను అనుకున్నప్పుడు మరి దేవాది దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, సమస్య రాలేదు బేటా, కాకపోతే నీకు సమస్య నుండి తప్పించబడుతున్నావు. నీకు తెలియదు ఎంతో పెద్ద యాక్సిడెంట్ తప్పించబడుతున్నావు, నీకు తెలియదు ఎన్ని పెద్ద ప్రమాదాల నుండి నేను తప్పిస్తున్నాను. ఇదిగో నీకు కనిపించని దూతలు ఇదిగో నీ చుట్టే ఉన్నారు. నీకు ఇవ్వబడిన అవును ఎప్పుడైతే మరి ఒక క్రైస్తవుడిగా నువ్వు మారినప్పుడు, క్రైస్తవురాలిగా నువ్వు మారినప్పుడు, అంటే నేనేమంటే ఎప్పుడైతే నువ్వు దేవాది దేవుని తండ్రిగా నీ ప్రభువుగా నువ్వు అంగీకరించి ఆయన రక్తం చేత కడగబడిన దినముననే దేవాది దేవుడు నాకంటూ ఒక్క దూతను, మినిమం ఒక్క దూత, అంటే మనకి ఎంతో మంది దూతల్ని దేవుడు పెడతాడటండి. అందుని బట్టి మహిమ కలుగును గాక. కానీ ఒక్క దూత మాత్రం ఖచ్చితంగా మనకి ఇవ్వబడుతుందంటండి. అందుని బట్టి మహిమ. ఆ దూత మన పట్ల ఏం చేస్తాడంటే మనకి నిత్యము సహాయం చేయడం మాత్రమే కాదు, మనకు తోడుగా ఉండడం మాత్రమే కాదు, మనల్ని నడిపిస్తారటండి. మరి ఆ విషయాల గురించి కూడా మనం నూతన నిబంధన గురించి మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథంలో కూడా ఒక వచనం ఉంటుంది, 33వ అధ్యాయం 23 నుండి 24వ వచనంలో అయోబు గారు మాట్లాడుతున్నాడు. నిజమే, దేవదూతలు ఉన్నారు కదా మనకి. ఆ దూతలు నిజంగా మనం ఏ మార్గంలో వెళ్ళి నడవవలసిందో మనకి నేర్పిస్తే బాగుండు అని చెప్పేసి అక్కడ యోబు గారు మాట్లాడుతున్నారండి. మరి ఆ తర్వాత కీర్తనకారుడు 191 గురించి అయితే మనం ధ్యానించాల్సిన అవసరం లేదు. ఆయన మన పాదములకు రాయి తగలకుండా నిత్యం మనల్ని కాపాడుతూనే ఉంటాడటండి. మరి నూతన నిబంధనలు చూసినప్పుడు మరి ఏంజల్స్ ఏ రకంగా మరి జకర్యాని మరి చూడండి, అలాగనే జకర్యాని ఎలిజబెత్ని దర్శించిన వారు యోహాన్ ద బాప్టిస్ట్ని, అంటే మరి బాప్తిజం ఇచ్చి యోహాన్కి మరి గర్భం ధరించడానికి కూడా మరి ఆ విషయంలో కూడా మరి ఆ సహాయం చేసింది కూడా మరి ప్రవచనాత్మకంగా వచ్చి చెప్పింది కూడా మరి దేవుని దూతనే, గాబ్రియెల్ దూత గారే అండి. అందును బట్టి మహిమ కలుగుగాక. అదే గాబ్రియెల్ దూతగా మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే మేరియమ్మ దగ్గర కూడా వెళ్ళి మరి ఇదిగో
ధన్యురాలా, ఇదిగో నువ్వు దేవాది దేవుణ్ణి మరి కనబోతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు మరి అక్కడ కూడా మరి అద్భుత సూచక క్రియలకి కారకుడయ్యాడు మరి ఆయన గాబ్రియల్ దూతనండి. అందును బట్టి మహిమ కలుగును గాక. ఇదిగో మనకు మెసేజెస్ని తీసుకొస్తున్నారు, సమాచారాన్ని తీసుకొస్తున్నారు, దర్శనాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా చూస్తే నూతన నిబంధనలో మరి ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన పరిచర్య ఆరంభించిన మొట్టమొదట 40 దినములు ఆయన మరి ఉపవాసం ఉంటూ మరి ఆ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు మరి దూతలైతే వచ్చి సహాయం చేయలేదు ఆ సమయంలో. కానీ మరి సాతాను చేత శోధించబడుతున్నాడు. ఆ తర్వాత విజయోత్సవంతో బయటకు వచ్చేసిన తర్వాత మరి దూతలే వచ్చి తనకు పరిచర్య చేసినట్టుగా కూడా మరి అక్కడ రికార్డ్ చేయబడుతుంది లూకాసు వార్త 4వ అధ్యాయంలో అండి. మళ్ళీ ఆ తర్వాత చూస్తే మరి ఒక సందర్భంలో పేతురు గారిని మరి చెరసాల్లో బంధించినప్పుడు కూడా మరి సంఘముగా ప్రార్థన చేస్తుండగా సంఘం వచ్చి విడిపించలేదు. కానీ మరి ఒక దూత వెళ్ళి మరి మరి బంధించబడిన ఆ సంఖ్యలన్నింటిని కూడా తీసివేసి మరి దేవాది దేవుడు పంపిన దూతని తనకి విడిపించి తలుపులు తీసి మరి బయట దాకా తోడుగా వచ్చాడంట. బయటకు వచ్చిన తర్వాత ఆ దూత కనిపించలేదటండి. అలా మరి పేతురు విషయంలో సహాయం చేశాడు. మరి పౌలు విషయంలో కూడా నడిపించడానికి మార్గం చూపించాడు. ఇదిగో ఆ మార్గంలో వెళ్ళకు, ఈ మార్గంలో వెళ్ళని చెప్పేసి కలలో కనిపించి వెళ్తున్న మార్గాన్ని మార్చింది కూడా మరి దేవుని దూతలేటండి. మరి పిలిప్పు గారి గురించి ఒకసారి ఆలోచన చేస్తే మరి పిలిప్పు మామూలుగా తన మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేసుకొని చూడగా దేవుని దూత మరి వాక్యము ప్రత్యక్షమై దేవుని దూత ఏం చేశాడంటే ఎత్తుకొని వెళ్ళి హల్లెలూయా దేవుని ఆ పిలిపు గారిని ఎత్తుకొని వెళ్ళి మరి రథము కంటే ఫాస్ట్గా తీసుకొని వెళ్ళిపోయి మరి ఆ నపంసకుడితో మాట్లాడడానికి, నపంసకుడు బాప్టిజం తీసుకోవడానికి కూడా తోడ్పడిందన్నట్టండి. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యము 5వ అధ్యాయంలో మరి 5వ అధ్యాయం 19-20 వచనాలు చూసినప్పుడు అక్కడ కూడా ఆయన అపోస్తలులందరూ కూడా మరి బంధించబడినప్పుడు మరి ఆయన నామంలో సువార్త ప్రకటిస్తున్న వారిని అందరినీ మరి పరిసయ్యులు మరి సద్దుకేయులు వారు కావాలని బంధించినప్పుడు కూడా మరి దూతలు వెళ్ళి వారిని విడిపించి హల్లెలూయా విడిపించి మరి తలుపులు తీసి వారిని బయటకు తీసుకెళ్లి అదిగో గనిల దగ్గర నిలబెట్టి ఇదిగో మీరు సువార్త ప్రకటించండి బలపరచడం మాత్రమే కాదు నడిపిస్తూ సహాయం చేశారటండి. మరి ఒక్కొక్క వచనాన్ని అయితే ధ్యానించడానికి సమయం లేదు. కానీ ఇవన్నీ కూడా నేను దేవుని దూతలు ఆయన చేత ఏర్పాటు చేయబడిన ఆ దూతలు ఆయన బిడ్డలమైన మన పట్ల ఎంత గొప్ప కార్యములు అవి చేస్తున్నారో మీరు గమనించారు. కాబట్టి నేనేం అడుగుతున్నానంటే ఈరోజు నేను నా జీవితంలో కూడా మన పరిచర్యలో కూడా సపోర్ట్ కావాలంటే ఇదిగో మనము ఎంతో మంది విశ్వాసంతో ప్రార్థన చేసాం. ఇదిగో దూతలు వెళ్ళి సహాయం చేదురుగాక వీరికి, ఇదిగో దూతలు వచ్చి సహాయం చేదురుగాక అని చెప్పేసి మనం విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తాం కదండి. నిజమే, వారు ఎలా మన జీవితంలో మరి యాక్టివేట్ అవ్వాలి, అవి ఎట్లా పనిచేస్తాయి మన జీవితంలో, మరి వారు ఏ రీతిగా మన జీవితంలో కార్యాలు చేస్తారంటే కేవలం నువ్వు నేను ఆయన పట్ల అంటే దేవాది దేవుని పట్ల నమ్మకంగా ఉన్నప్పుడే. అంటే మనం తప్పు చేస్తే, మనం పాపం చేస్తే నిజమే మనకంత గొప్ప శక్తి కలిగిన ఆ దూతల్ని ఇవ్వబడిన కూడా మనం ఆ శక్తిని వాడుకోలేము. వాటిలో ఉన్న శక్తి మనకి పనికి రాదండి. వాళ్ళు మౌనంగా కూర్చుంటారట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అంటే మనం యాక్సెస్ ఇవ్వాలట అండి. ఏంటంటే విశ్వాస ప్రార్థన అనేది మనం చేసినప్పుడు అది కూడా మనలో ఏ పాపము తప్పు లేకుండా యథార్థమైన ప్రార్థన మనం చేసినప్పుడు మనలో కల్మషం అనేది లేనప్పుడు ఇదిగో దేవుని తట్టు నమ్మకంగా తిరిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవాది దేవుడు తనకు దిగి రాడు. కానీ ప్రార్థన ఆలకించే దేవుడు తన దూతల్ని పంపించి ఆ మాటలన్నింటినీ మన ద్వారా మరి కార్యాలు జరిగించుటకు ఆ దూతలు కార్యం చేస్తారటండి. ఒక దూత శక్తి మరి ఎంతో మంది సాతానుల్ని నాశనం చేయగలిగేంత శక్తి అటండి. అందును బట్టి మహిమ కలుగును గాక. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు మరి ఎంతో చిన్నవేయండి వాటి దృష్టికి. కాబట్టి దేవాది దేవుడు మనకిచ్చిన దూతల్ని మనం నిజంగా వాటిని మరి మనము వారి సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా అంటే చూడండి నేనేం చెప్తున్నానంటే ఆత్మదేవుడు ఏ రీతిగా మనకి ఇవ్వబడ్డాడో, పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఎలా పెట్టబడ్డాడో అది మనకి తెలుసండి. ఆయన మనకి ఆదరణకర్తగా అనాథలుగా విడిచిపెట్టకుండా నిత్యం నిరంతరం మనతో ఉండడానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ లాగానే మరి అలాగనే దేవుని ఆత్మ మనలో ఎలా ఉంటుందో అలాగే మనతో పాటుగా ఆయన దూతలు కూడా ఉంటారటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఏ దూత వచ్చి మరి ఏ దేవుని దూత వచ్చి నేను బలపరుస్తున్నాడో నాకు తెలియదు, ఏ దూత వచ్చి నీకు ధైర్యం చెప్పబోతున్నాడో నాకు తెలియదు, ఏ రూపంలో అతను వస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఆయన సహాయకుడిగా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. అందులో బట్టి దేవునికి మహిమ కలుగు. మన మాటలు వింటాడటండి, మన ప్రవర్తన చూస్తాడు, మనదన్నీ చూస్తున్న అతను మాత్రం బాధ పెట్టద్దని చెప్పేసి ఈరోజు దేవుని నామంలో మిమ్మల్ని బ్రతిమలాడుతుంటాను. అవును, ఈరోజు నేను మీతో మాట్లాడుతుండగా నేనైతే మిమ్మల్ని చూడట్లేదు, కానీ ఇదిగో నాతో నాకు ఇవ్వబడిన, నాకు తోడుగా ఇవ్వబడిన నా దూత ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్నాడు, మీకు జవాబిస్తాడు, మీకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇదిగో మీరు విజ్ఞాపన చేయండి, ఇదిగో అడగండి, ప్రభా నీకు స్తోత్రం నాయన, ఇదిగో నాకు జవాబులు దయచేయమని అడిగినప్పుడు ఆ దేవాది దేవుడు మరి ఈ దూతల ద్వారా కార్యాలను మీ జీవితంలో జరిగించుగాక. ఇదిగో ఎలాంటి సమస్యనైనా ఆయన తీసివేయనుగాక. నేను ఎంతో మంది సాక్ష్యం చెప్పడం విన్నానండి. ఇదిగో
ఎలా అంటే అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, నూతనమైన కిడ్నీలు కావాల్సిన వారు, ఇదిగో ఒక దూత వచ్చి ముట్టినట్టుగా అనిపించింది. ఆ వెంటనే జరిగింది ఏంటంటే అసలు పాత కిడ్నీ పాడైపోయింది, అంటే ఆ పాడైపోయిన కిడ్నీ కాస్త నూతనమైన కిడ్నీగా వచ్చిందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో దర్శనాలు మరి వారు అనుభవించడం మాత్రమే కాదు, అది సాక్ష్య రూపంగా మరి టెస్టిమనీ రూపంలో కూడా మరి వచ్చాయండి. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప శక్తి, ఎంత గొప్ప బలము, ఎంత గొప్ప ధన్యత మనము వాటి ద్వారా మనం పొందుకోగలమని ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నానండి. మరి ఇంకొక విషయం, మరి ఆది నుండి అంతం వరకు ఉన్న ఈ దూతలు మరి చివరిలో మరి ఆ రెవల్యూషన్స్ మరి ప్రకటన గ్రంథంలో కూడా 7 ముద్రలు కూడా తెరవవలసిన వారు కూడా వారే అటండి. అందును బట్టి కూడా మహిమ కలుగుగాక. ఇంకా దేవాది దేవుడు రాబోతుండగా దూతల సమూహముతో పరిశుద్ధులతో వస్తున్న ఆ దేవాది దేవుడు కూడా మరి దూతలతోనే రాబోతున్నాడు అటండి. అందును బట్టి మహిమ కలుగుగాక. ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నాను, జకరియా అధ్యాయం మరి 3వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మరి యెహోషువ అనే ఒక యాజకుడు మరి అక్కడ అపవిత్రతతో కనిపిస్తున్నట్టుగా మరి సాతాను చెప్తుండగా వెంటనే దేవుని దూత వచ్చి ఇదిగో సాతాన్ని గద్దించేసి అతనికి ఏంటంటే తనలో ఉన్న మురికినంత తీసివేసి చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఇతను అగ్నిలో తీయబడిన వాడిలాగా లేడా, పరిశుద్ధంగా లేడా అని చెప్పేసి ఆ యెహోషువ పక్కన యెహోషువ తరపున మరి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే తనని ఘనపరుస్తున్నాడండి. అది కూడా ఎక్కడంటే దేవుని సన్నిధానంలో సాక్ష్యం చెప్తున్నాడు, ఇతను అగ్నిలో తీయబడిన వాడిలాగా లేడా, ఇతను పరిశుద్ధుడు కాదా అని చెప్పేసి సాతాన్ని గద్దిస్తున్నాడు. అవును, మనకు ఇవ్వబడిన మన దూతలు ఇదిగో సాతాను దూతలతో పోట్లాడి మనకి విజయోత్సవంలోకి నడిపిస్తుంది. మన జీవితంలో ఉన్న ప్రతి శోధన వేదన నుండి తప్పించడం మాత్రమే కాదు, మన కోసము అవి ఏం చేయబోతున్నాయంటే మనల్ని దేవుని వైపు తిప్పబోతున్నాయండి. అవును, నీ పరిచయలో మీరు వాడుకోగలరు వాటిని. ఇదిగో పేతురుకి సహాయం చేసినట్టుగా, పౌలుకి సహాయం చేసినట్టుగా, ఆయన శిష్యులకి సహాయం చేసినట్టుగా నీ పరిచయలో వారిని నువ్వు వాడుకుంటే దేవాది దేవునికే మహిమ కలుగునుగాక కదండి. వారికి ఎదురు చూస్తుంది కదా ఒకటే, ఏంటి అంటే ఇదిగో మనం ఎప్పుడు పలుకుతామని. ఆ కీ అనేది నీ నోట్లో నా నోట్లో మాత్రమే ఉందండి. అందుని బట్టి మరి మరొక్కసారి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ముగింపులోకి వస్తుండగా మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవాది దేవుడు నీకే దూతనిచ్చాడో మరి ఆ దూతని నువ్వు యాక్సెస్ చేయాలి అంటే నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా లేదా, నీ పవిత్రమైన జీవితాన్ని ఆయన చూస్తున్నాడా లేదా, నీ పక్కన నిత్యం అలా చూసి ఒక సర్వెంట్ లాగా నిల్చొని ఇదిగో నువ్వే మాట పలికితే దానికి జవాబు ఇవ్వాలి. ఒకవేళ నువ్వు పాపంలో పలికితే దానికి జవాబు ఇవ్వలేక తన చేతులు ముడుచుకొని తన శక్తి అంతా వ్యర్థమవుతూ బాధపడుతున్నా అతనికి ఈరోజు నువ్వు జవాబిస్తున్నావా? ఇదిగో నీ మారు మనసును చూపిస్తావా? ఇదిగో నీ మారిపోయిన ఒక నిరూపణ నువ్వు కలిగిస్తావా? నువ్వు యథార్థంగా జీవిస్తావా అని దేవాది దేవుడు పలుకుతుండగా ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. నిజమైన ప్రభాన తన నిదూతల్ని మాకు ఇవ్వబడి ఉన్నావు నాయన. ఇదిగో తన వాటి రూపం ఏంటో మాకు తెలియకపోయినాను, వారు మాత్రం మాతో ఉన్నారని, మమ్మల్ని నడిపించుతారని, మాకు సహాయం చేస్తారని, మేము అడిగిన ప్రార్థనకి వారి జవాబును త్వరపడి మీ దగ్గర నుండి తీసుకొస్తారని సత్యాలు మేము గ్రహించుచుండగా ప్రభానాతని ఆనాడు పాత నూతన నిబంధనలు ఏ రీతిగా ప్రభానాతని నీ బిడ్డల పక్షాన ఉండి యుద్ధం చేశారో ఆ రీతిగా మా పక్షాన కూడా యుద్ధం చేయటకు, నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చుటకు సహాయం చేయమని, మాకు కూడా దూతను ఉన్నారని సత్యం మేము చూచుటకు గ్రహించుటకు వాటి కోసము ప్రభానాథాన్ని మేము ప్రయాసపడకుండా ప్రభానాథాన్ని నీ నామంలో మేము జీవించటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.